వచ్చిందా శ్రీనివాస్ యాదవ్ ఎంత మాట్లాడుతున్నాడు అరే పునా రామన్ మొదలు వచ్చిన కోట్లాడు రామని బయటికి రమ్మను అరే పునా బయటకు వచ్చిన మొగోళ్ళు వచ్చిన కొట్లాడమని రామన్ కొట్లాడతావా రామన్ అన్న రామని ఎవరు వచ్చాడు కొట్లాడతాడా वीडियो निकाल जगदीश है ना वीडियो दिया वीडियो అది సహజమే కానీ వారి శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు స్కైలాబ్ ఇక్కడ రావడము బండి తీసుకొని రావడము మా ఇంటి ముందు పటాకులు కాలవడము మరి వారి నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు. ఈ పని మానుకోవాలి. అందరం కూడా ప్రజాసేవ చేయడానికి వచ్చినాం. నువ్వు గెలిచిండొచ్చు ఈరోజు కానీ ఈ విధంగా మాట్లాడొద్దు. ఆ విషయం అంతా కూడా నా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చెప్తారు, మీరు వినండి వాళ్ళ సంగతి, వాళ్ళ దౌర్జన్యం ఏ విధంగా ఉన్నది అనేది చెప్తారు. ఇప్పుడు 4 o'clock నేను అప్పుడే ఇంట్లో పోయి ఫోన్ చేస్తున్నా. ఆయన రావడం, బయట పటాకులు కాలడం, మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం. మరి ఆయన ఇంటి ముందు కాల్చుకోవాలి పటాకులు, మరి నా ఇంటి ముందు వచ్చి కాలవడం ఏంది? మరి కాల్స్తే కాల్చిన ఎందుకు? అది తప్ప కాదా? అది పద్ధతేనా? అది నా ఇంటి ముందు వచ్చి కాల్చడం, మళ్ళీ తిట్టడం, ఇది ప్రజాస్వామ్యం? ఇది అంటే దౌర్జన్యం చేయనీకున్నారా మీరు? మరి లేడీస్ వాళ్ళందరినీ కూడా కొట్టనీకి పోయినరు, అడగండి, చెప్తారా? మా సార్ ఏమన్నారండి, మేమందరం సార్ని చూసుకొని వెళ్దామనేసి వచ్చాము. వచ్చేటప్పటికి మేము ఎవరి పనుల్లో మా డిస్కషన్లో మేము ఉన్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకంట, తమ్ముడంట, మాకు తెలియదు. వచ్చి పెద్ద పెద్ద ఒక బాక్స్ ఫోన్కి అటాచ్ చేసుకొని ఆ లైట్లు అవన్నీ పెట్టుకొని అరే కూనా, అది మర్యాదేనండి? అరే కూనా, నీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకురా? వాడు తమ్ముడిని నేనున్నాను చాలు, నువ్వు రా, నీకు మొగోడు అయితే బయటకు రా అని ఇక్కడ పటాకులు పేల్చడం. వాడికి ఇల్లు ఎక్కడ లేదండి. వాడు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ రౌడీజం చేద్దాం అనుకుంటున్నాడు? వాడు రౌడీజం చేయడానికే పార్టీలో నెగ్గడం. మంచి మనిషి, ఏదో బాధలో ఉన్నారు. ఈరోజు సహజం, ఓడడం నెగ్గడం అనేది ప్రతి ఓళ్ళలోనే ఉంటుంది. వీడికి సొంతం అనుకుంటున్నాడేమో. ఓకే, చేసిన ఇట్లా వచ్చి రౌడీజం చేయడానికి. ఇప్పుడు అంత పెద్ద వ్యక్తికి సెక్యూరిటీ లేదండి. రేపొద్దున ఆడవాళ్ళం, మాకేంటి సెక్యూరిటీ? ఇలాంటి దౌర్జన్యం చేయమని తమ్ముడిని కొడుకుల్ని రోడ్ల మీద వదులుతున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదేనా పద్ధతి? మేము మీడియాని ఇదే అడగదలుచుకున్నామండి. ఇది మట్టికి ఇక్కడితో ఆగదు. అంత మంచి వ్యక్తిని ఇట్లాంటి పబ్లిసిటీ చేసి ఇట్లా ఓడిపోయారు. అది కామన్. కానీ ఇట్లా చేయడం అనేది పద్ధతి కాదు. ఇంటి ముందు పటాసులు పేర్చడం ఏంటి? ఇంటి ముందుకు వచ్చి ఆయన ఒరే అనే అంత అధికారం ఉందా వీళ్ళకి? అది ఎంతవరకు? ఆడవాళ్ళని చూసి పారిపోయాడండి లంగాగాడు. 4 ఆడవాళ్ళని దిగేదాడికి ఆయన రమ్మన్నాడు. ఆయన దాకా ఎందుకు? 4 ఆడవాళ్ళు చీరలు కట్టుకున్న 4 ఆడవాళ్ళు చూసి లంగాగాడు పారిపోయాడు. వాడు ఏం దమ్మున్నది? దిగి మాట్లాడాలి కదా. కారు దిగి ఎందుకు పారిపోయాడు? ఒక్కడే వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడే దమ్ము లేని ముండాకొడుకు ఇది వచ్చి ఒరే రా, గెలిచాము అంటున్నారు. వాళ్ళ గుండె మీద చెయ్యేసుకొని చెప్పమనండి, నిజంగా గెలిచారేమో. ట్రాపింగ్ చేసి తెలంగాణ ప్రభుత్వం చేసిన గేమ్ ఇది. మైండ్ గేమ్, మనుషుల గేమ్ అన్ని ఆడింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది. కానీ వాళ్ళు నిజంగా గెలవలేదన్న విషయం వాళ్ళ మనసులకు కూడా తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి నేను మగాడిని, నువ్వు మగాడి బయటికి రా అంటే ఇన్ని రోజులు నువ్వు మగాడివా నీకే తెలీదా? అంటే ఇన్ని రోజులు ఆయన మగాడని ఆయనకే తెలియలేదేమో. ఇంకోటి సార్, ఇక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఏ గుండాగిరి చేశాడో, రౌడీజం చేశాడో, ఆయన ఏం చేశాడో మాకు తెలీదు. ఒక మంచి వ్యక్తిని వచ్చి అలా మాట్లాడడం చాలా తప్పు. ప్రజలు ఎట్లయినా బుద్ధి చెప్తారని అనుకున్నాం మేము కూడా. ప్రజలు కూడా అన్నారు మేము సైకిల్ గుర్తుకే ఓటేసామని ప్రజలందరూ చెప్పారు. కానీ ఇలా కార్ ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఇది ట్రాపింగ్ కంపల్సరీగా. ఇవాళ కౌంటింగ్ కి నేను వెళ్ళాను. అక్కడ కొన్ని కౌంటింగ్ దగ్గర నంబర్స్ ఉన్నాయి. లేదు సార్, మొత్తం చెప్తాం మేము. మా బాధ మేము చెప్పకూడదు, మేము చూసినా అన్ని చెప్తాం. మీరు అలా ఆపకూడదు. ఇవన్నీ లైవ్ లో ఇవ్వాలి మీరు. అక్కడ ప్రింట్అవుట్ అయిన బాక్సులు కొన్ని ఉన్నాయి, ప్రింట్అవుట్ లేని పెన్ తో రాసిన బాక్సులు కూడా కొన్ని ఉన్నాయి. ఇది పక్కా ట్రాపింగ్, ఇది పక్కా మాఫియా. ఇంకోటి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరకు వచ్చి ఆయన వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? ఆయన నువ్వు అంత మాట అనే అంత మొనగాడివా నువ్వు?
ఆడవాళ్ళు దిగితేనే పారిపోయావు. సరే పోనీ ఆగావా నువ్వు? ఆగి మాట్లాడలేకపోయావు కదా. ఇప్పుడు మా మహిళలకు గాని మా పార్టీ కార్యకర్తలకు గాని ఎవరి జోలికి వచ్చినా ఫస్ట్ నువ్వు పూసలు లెక్క పెడతావు. ఎవరు ఎమ్మెల్యే అని చెప్పుకున్నాడా? ఇప్పుడు ఆయన సోదరులు గాని ఆయన కుమారుడు గాని ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తల దగ్గరకు వస్తే రగిలేది మంట జ్వాలలు. ఆ జ్వాలలు వచ్చి మీ మీద పడిపోతాయి. నువ్వు గెలిచాను అన్న 2 గంటల్లోనే నువ్వు ఆగలేకపోయావు. నీ రౌడీజం ఏంటో చూపించావు. ఇంకా నువ్వు రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని మారణ హోమాలు చేస్తామంటావు? ఎన్ని మారణ హోమాలు చేస్తారు మీరు? రేపు ఇంకా ప్రమాణ స్వీకారమే అవ్వలేదు, గెలిచానని 2 గంటలు కాలేదు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికే వచ్చావు నువ్వు. అంటే ఎంతమంది ప్రజలను చంపాలని నువ్వు అనుకుంటున్నావు? ఎంతమంది ప్రజల్ని చంపాలనుకుంటున్నావు? ఏంది శవాల మీదకి దాటాలనుకుంటున్నావు? అదేనా నీ లక్ష్యం? నువ్వు వచ్చింది ఎందుకు? ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయడానికి వచ్చావు, కానీ ప్రజలను చంపడానికి కాదు, ప్రజలను వేధించడానికి కాదు. నువ్వు ఎమ్మెల్యేగా వస్తే ఎమ్మెల్యేగా ఉండు, కానీ ప్రజలను హింసలు పెట్టడము, ప్రజలను నానా రకాలుగా హింసించడం చేస్తే మాత్రం ఇది భూదేవి అయినా కూడా సహనం కోల్పోతుంది. నువ్వు చేసే పాపాలు పండినాయి అనుకో, భూదేవి కూడా సహనం కోల్పోయింది. స్కైలాబ్ అని శ్రీనివాస్ యాదవ్ గారి బ్రదర్ వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.